మాది బాడుపాడు గ్రామం. నాకు హెచ్ఐవి వచ్చి 4 సంవత్సరాలు అయింది. 4 సంవత్సరాల నుంచి ఆ హెచ్ఐవి వచ్చిన వాళ్ళు సంవత్సరం 6 నెలల కంటే ఎక్కువ బతకరు. కానీ నాకు 4 సంవత్సరాలు అయింది హెచ్ఐవి వచ్చి. అది అమ్మగారు అయ్యగారు దయ వల్ల నేను బతికాను. అయితే ఫస్ట్ నేను ఇక్కడికి వచ్చిన ఈ సన్నిధికి వచ్చినప్పుడు 45 కేజీలు ఉన్నా నేను అప్పుడు బరువు. తర్వాత ఈ సన్నిధికి వచ్చిన తర్వాత 65 కిలోలకు ఉన్నా, 65 కేజీలకు వచ్చాను. తర్వాత నేను ఈ సన్నిధికి వచ్చే ముందు రంగాని అడిగాను. రంగాని అడిగితే మరి మీ చర్చికి వస్తానంటే సరే రాయా అన్నాడు. ఈ రంగాన్ని అడగకముందు 2 నెలలు నేను మంచంలోనే ఉన్నాను. మంచంలో ఉండి రోజుకి 10 టాబ్లెట్లు వేసుకునేవాడిని. అయినా ఏమీ తగ్గలేదు నాకు. అప్పుడు ఏది తిన్నా కానీ వాంతి అయిపోయేది. ఒక ఇడ్లీ కంటే లేకపోతే ఒక ఇడ్లీ కంటే ఎక్కువ తినేవాడిని కాదు. నా పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అయితే రంగాన్ని అడిగిన తర్వాత ఈ లోపల నన్ను చూస్తానికి మా అక్కాయి వచ్చింది. మా అక్కాయిది ఈ ఊరే, వాడపాడే. మా అక్కాయి వచ్చి అయ్యా పలానా చాట పేంతి టెంపుల్ ఉంది, అమ్మగారు అయ్యగారు బాగా ప్రార్థన చేస్తారయ్యా, అక్కడికి వెళ్ళు. నేను వెళ్తా మానేశానయ్యా, నువ్వు అక్కడికి వెళ్తే బతుకుతావా అని చెప్పింది. చెప్పిన తర్వాత నేను వారం 10 రోజులు కాడ రాలేదు ఇక్కడ. ఈ లోపల రంగా కనపడితే రంగా చెప్పాను. రంగా అన్నాడు సరే వచ్చే వారం రాయ్యా, నేను తీసుకెళ్తాను, అమ్మగారికి అయ్యగారికి చెప్తాను అని చెప్పాడు. చెప్పిన తర్వాత సర్లే అని చెప్పి నేను వద్దామని తలస్నానం చేసి ఇంటి దగ్గర ఉన్నాను. అదే రోజు ఆదివారం రోజు రాజారెడ్డి గారు వర్ధంతి అయితే వెళ్ళాను. వెళ్తే రంగా ఇంటికి వచ్చాడంట. ఇంటికి వచ్చిన తర్వాత మా ఆవిడని అడిగితే లేడు, మరి సన్నిధికే వచ్చాడని చెప్పిందంట. మా ఆవిడికి తెలియదు. సర్లే అని చెప్పి నేను వెళ్ళాను. ఆ రోజు భోజనాలు జరుగుతున్నాయి అక్కడ. సరే భోజనం చేద్దామని చెప్పి ఆడ ఉన్నా నేను. అప్పటికి నేను అన్నం తిని 3 నెలలు దాటింది, సరిగా అన్నం లేదు నాకు. సర్లే అని చెప్పి ఈ లోపల రంగా కనపడ్డాడు. రంగా కనపడితే రంగాని అన్నాడు మరి అమ్మగారు అయ్యగారు రమ్మన్నారు వస్తావా అని అడిగాడు. నేను అన్నాను నాకు వేరే వాళ్ళు డబ్బులు ఇవ్వాలి, ఇక్కడ నేను రావడానికి కుదరదు, ఇవాళ తప్పితే ఈయనన్నారు వాళ్ళని ఏదో అబద్ధం మాటలు చెప్పి పంపించేశాను. ఆ రోజు అక్కడ 12ంటికి భోజనం చేశాను. భోజనం చేసిన తర్వాత అదే రోజు మళ్ళీ 1 గంటకి వేరే చాట భోజనానికి వెళ్ళి మళ్ళీ అక్కడిక్కడ తినొచ్చాను. అన్నం తినొచ్చి ఇంటికి వచ్చిన తర్వాత మా ఆవిడ అడిగింది మరి సన్నిధికి వెళ్ళావా చర్చికి అని అడిగితే నేను వెళ్ళలేదు ఎట్టటి సంగతి అని చెప్పి 2 సార్లు భోజనం చేశానంటే నువ్వు 1 సాటే భోజనం చేయలేనాడు 2 సార్లు ఎట్ట చేసావని అడిగింది. అది ఈ సన్నిధికి వచ్చిన తర్వాత ఈ సన్నిధి పేరు తలిచిన తర్వాత నేను ఆ రోజు 2 సార్లు భోజనం చేశాను. 2 సార్లు భోజనం చేసి ఇంటికి వచ్చిన తర్వాత మా ఆవిడ అడిగిన తర్వాత ఈ మాట చెప్పాను. అయితే నేను మళ్ళీ మొన్న వారం 10 రోజుల కింద నాకు ఆరోగ్యం బాగాలేదు. నాకు బాగాపోతే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత కడుపులో చిన్న గడ్డ ఉంది, అది క్యాన్సర్ గడ్డ ఏ గడ్డ అనేది తెలియదు అని చెప్పిన తర్వాత నేను అమ్మగారికి అయ్యగారికి ఫోన్ చేశాను. ఫోన్ చేసిన తర్వాత అమ్మగారు ఏం చేశారంటే నాకు అయ్యగారు ప్రార్థన చేసి నీకేం అవుతాయా, నువ్వు మన మామూలుగానే ఉండు, హాస్పిటల్లో చూపించుకోమని చెప్పారు. తర్వాత అమ్మగారు ఫోన్ చేశారు. నేనుండా 5 వారం రోజుల కాడ అమ్మగారు అయ్యగారు ప్రార్థన చేస్తానున్నారు. నాకు మరి ఆ రిపోర్ట్ వచ్చింది. రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ రిపోర్ట్లో ఏమీ లేదు, చిన్న గడ్డ ఉంది, ఏమవదు, మందుల ద్వారా తగ్గిపోద్దని చెప్పారు. చెప్పిన తర్వాత అమ్మగారికి ఫోన్ చేసి చెప్తే నీకేమవుతాయా వరాలు గారు శుభ్రంగా ప్రార్థన చేసుకొని ఉండు తగ్గిపోతుందని చెప్పారు. చెప్పిన తర్వాత మొన్న 3 రోజుల కింద డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్ చేసి ఇంటికి వచ్చాను. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును కాక.